హరి ఓం. ఈరోజు మనం మౌంటైన్ మెడిటేషన్ అంటే పర్వతాలు, కొండలు అక్కడ మెడిటేషన్ చేయడం ఎలా, దాని ఉపయోగాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం మామూలుగా మెడిటేషన్ చేసేదానికన్నా కూడా ఈ మౌంటైన్ మెడిటేషన్ అంటే పర్వతాలు, కొండల్లో మెడిటేషన్ చేస్తే నేచర్కి దగ్గరగా ఉన్నట్లు అవుతుంది. మనం ఇంటి దగ్గర చేసే మెడిటేషన్ కన్నా కూడా అక్కడ మెడిటేషన్ చేసిన వల్ల ఎన్నో అద్భుతాలు అనుభవానికి వస్తాయి. దీన్నే ట్రెక్కింగ్ అని కూడా అంటారు. అంటే ఈ కొండలు ఎక్కడం, అక్కడికి పోయి ధ్యానం చేయడం, ఆ వృక్షాల కింద ఆ కొండల్లో ఉండే నీరు త్రాగడం, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మన ఎనర్జీ స్థాయిని పెంచుతుంది అన్నమాట. ఆ కొండల్లో వచ్చే పర్వతాల్లో స్నానం చేస్తే బాడీ ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. అలాగే ఆ కోనల్లో వచ్చే నీరు తాగితే మైండ్ అంతా కూడా కూల్గా అయిపోతుంది. అలాగే ఆ కొండ ఎక్కడం వల్ల మన కాళ్ళు, చేతులు, కీళ్ళు అన్నీ కూడా ఎక్సర్సైజ్ జరిగేసి శారీరకంగా కూడా అన్ని రుగ్మతలు, అక్కడుండే ఔషధాలు, ఆకులు, వీటిల్లో యొక్క గాలి తగిలి శారీరక రుగ్మతలన్నీ పోతాయి. ఇక ఆ పర్వతం మీద మెడిటేషన్ చేసుకొని వస్తే, ఈ ట్రెక్కింగ్ చేసి ఆ కొండల మీద మెడిటేషన్ చేసినట్లయితే మీకు సంవత్సరం రోజులు సరిపడా ఎనర్జీ ఉంటుంది. ఒక్కసారి ట్రెక్కింగ్ మెడిటేషన్ చేస్తే 1 year సరిపోయే ఎనర్జీ ఉంటుంది బాడీలో. ఇంతకుముందు మనకు ఋషులు, మునులు వీళ్ళంతా కూడా ఊర్లో ఉండి చేసుకోలేక కాదు, ఈ అధిక ఫలితం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఆ మౌంటైన్స్లో మెడిటేషన్ చేసేవాళ్ళు. కాబట్టి మనకి ఎప్పుడూ వీలు పడదు కాబట్టి మనకి వీలు పడిన సందర్భంలో, సమయంలో ఒకరికైనా సరే, గ్రూపుగా అయినా సరే వెళ్ళి ఆ ట్రెక్కింగ్, ఆ మెడిటేషన్ని ఉపయోగించుకోవాలి వీలైనంత వరకు. ఒకసారి మీకు అనుభవం ఏంటంటే మళ్ళీ కూడా వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి మన ఇంటి దగ్గర ఉండే తేడా తెలుస్తుంది. కాబట్టి మీ సాధనని అప్పుడప్పుడు ఆ ట్రెక్కింగ్ ద్వారా మౌంటైన్ మెడిటేషన్ చేయడం వల్ల ఇంకా త్వరితగతిన అధిక ఫలితం పొందుతారని ఆశిస్తూ, హరి ఓం తత్సత్.